అమ్మ ఎంతమంది ఎన్ని చెప్పినా తన స్థానం ప్రత్యేకమైనది. తనకన్నా తన పిల్లలు ఉన్నత స్థాయిలో చూడాలని కోరుకునేది అమ్మ. అమ్మ కడుపులో ఉన్నప్పుడే క్షేమంగా ఉండాలని కోరుకోవడంతోనే మొదలుపెట్టిన అమ్మ కోరిక చివరిదాకా ఉంటుంది. నువ్వు తనకు దక్కలేని సంతోషాలు బాల్యంలో తను నెరవేర్చుకోవాలన్న ఆశలు కూతుర్ని డాక్టర్గానో లాయర్గానో అనుకుంటుంది. అంతేకాదు ఆట వస్తువులు తీసేయడంలో కానీ తనకు లేకపోయినా తనకు ఉన్నంతలో మంచిగా చూసుకోవాలని పిల్లల మీద ఉంటుంది. కానీ ఎందుకు వృద్ధాప్యంలో తల్లిని ఇన్ని త్యాగాలు చేసిన అమ్మని మీరు ఎందుకు మర్చిపోతున్నారు? కనీసం కోరికలు ఇవ్వక్కర్లా, గుప్పెడు అన్నం పెడితే చాలు. తనని మనం పూజించినట్టే. రాయి రూపంలో ఉన్న ఆ దేవుణ్ణి ఎంతగా కొలుస్తున్నా ప్రాణం పోసిన అమ్మను కొలవలేమా?